తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు ఈసారి కడపలో జరుగుతోంది. మే 27, 28, 29 ఈ 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఫస్ట్ టైం చేస్తా ఉన్నారు. మహానాడు జరుగుతున్నటువంటి ఈ కీలక సందర్భాన్ని పురస్కరించుకుని ఒక చర్చ తీవ్రంగా జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్చ తీసుకొస్తా ఉన్నారు. మంత్రి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఒక డిమాండ్ మళ్ళీ తెర మీదకి వస్తోంది. ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మంచి పనితీరు కనబరుస్తున్నారు. సో ఇలాంటి నాయకుడిని మనం ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడాలి, ఆయన సమర్థతకు మనం పట్టం కట్టాలి అని చాలామంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మరొకసారి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. మహానాడు వేదికగానే ఉప ముఖ్యమంత్రిగా పదవి ఇవ్వబోతున్నట్టుగా ఒక తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నారా లోకేష్ బాబుని ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో ఆ స్థాయిలో చూడాలి అని చెప్పి కార్యకర్తలు మేము భావిస్తూ ఉన్నాం. ఆశగా ఉంది మాకు, ఆ పదవి ఇవ్వండి అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది మరొక వర్గం అనుకోవచ్చు, వాళ్ళు చెప్పేది నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఎందుకు, భవిష్యత్తు నారా లోకేష్ గారిదే, భవిష్యత్తు ముఖ్యమంత్రి ఆయనే. తెలుగుదేశం పార్టీలోనే మరొక వర్గం ఏం చెప్తున్నారంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది నారా లోకేష్ గారికి అవసరం లేదు, భవిష్యత్తు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారే, కాబట్టి ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోను ఇంకోటి తీసుకోను రచ్చ లేపుకోవటం అనవసరంగా దీని మీద గందరగోళం సృష్టించొద్దు, రచ్చ చేయొద్దు అని చెప్పి మరొక వర్గం భావిస్తున్న పరిస్థితి. లేదు, మహానాడు వేదికగానే కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో జరుగుతున్నటువంటి ఈ వేదిక మీద నుంచే జగన్మోహన్ రెడ్డికి ఒక జలక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొక వర్గం వాదిస్తూ ఉంది. ఇది చర్చ ఇప్పుడే కాదండి, గతంలో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు దావోసు పర్యటనలో ఉన్నప్పుడు, పెట్టుబడుల వేట కోసం దావోసు పర్యటన చేస్తున్నప్పుడే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రచ్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కి ఇవ్వాల్సిందని చెప్పి కొంతమంది మాట్లాడిన పరిస్థితుంది. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదిక మీద నుంచే సున్నితంగా పార్టీ కేడర్ని హెచ్చరించారు కూడా. ఇది పార్టీకి సంబంధించిన ఒక విషయం కాదు, ఇది ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి చర్చించుకుని ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరి సమర్థత సంబంధించి ఎవరికి ఎలాంటి హోదా కల్పించాలన్నది మేము డిసైడ్ చేసుకుంటాం ప్రభుత్వంలో. అంతే తప్పించి ఇట్లా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎలాంటి ఉపయోగం లేదు. ఈసారి అలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే గనక కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ నుంచి కూడా అదే రకమైనటువంటి ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కొంత సద్దుమడిగింది అనుకోండి, ఎందుకంటే ఆ సందర్భంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు వేసుకున్న పరిస్థితుంది. ఇలా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కూడా కాకముందే ఉప ముఖ్యమంత్రి పదవి గురించి కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టార్గెట్ చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ వాదులాటని వాళ్ళు హేళన చేసి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ తర్వాత అగ్రనేతలు హెచ్చరించిన నేపథ్యంలో కొంత సద్దుమడిగింది. ఇప్పుడు మళ్ళీ మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మరొకసారి తెర మీదకి వస్తుంది. మా నాయకుడిని మేము మంచి హోదాలో చూసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే, అంచులంచులుగా ఆయన ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవాలంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఈసారి ఈ చర్చ అంతా సోషల్ మీడియాలో అండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ జరగట్లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు అనేక సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి మీద తీర్మానం చేయండి మహానాడు వేదికగానే. సో వాళ్ళకి ఆశ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, కానీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తప్ప దీని గురించి ఒక నిర్ణయం వెలువడదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలాంటి విషయాలకి, ఇలాంటి రచ్చలకి, రభసకి, గందరగోళానికి తావివ్వరు. సో డెఫినెట్గా పార్టీ అధిష్టానం ఫైనల్గా మళ్ళొకసారి ఇది చర్చకు వచ్చింది కాబట్టి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది చూడాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహానాడు వేదికగా కొన్ని సంచలనాలు కూడా జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మహానాడు వేదిక మీద పార్టీలో భారీ చేరికలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ చేరికలు చాలా ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి కొంతమంది నాయకులు వస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో చేరాలనుకున్నటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా మహానాడు వేదికగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారని ఒక చర్చ వినిపిస్తోంది. ఇది కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందులో నుంచి 3 ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు గోడ దూకాలి, ఎప్పుడెప్పుడు పార్టీ మారిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నారంట.
ఆ ముగ్గురు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇద్దరు, తర్వాత దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఒక సంచలనమే అవుతుంది. మహానాడు వేదికలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కనుక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే మరి అలాంటి పరిస్థితి వస్తుందా చూడాలి. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చలకే పనికొస్తాయా, లేదంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని తెలియాలంటే ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే కడప జిల్లాలో జరిగే మహానాడు వరకు మనం ఆగాల్సిందే. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వచ్చినటువంటి డిమాండ్, అలాగే పార్టీ చేరికల మీద మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.